మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో శనివారం అనంత చతుర్థి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంత పద్మనాభ స్వామికి ఆలయ పూజారి గిరిపంతులు ఫణిపంతుల చేతుల మీదుగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. అనంతరం చతుర్థిని పురస్కరించుకొని స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ పూజారులు తెలిపారు. నేడు అనంత పద్మస్వామికి పూజలు చేస్తే మంచి చేకూరుతుందనే నమ్మకంతో భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారని ఆలయ పండితులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మండలి అధ్యక్షురాలు ముక్తాబాయి, మాజీ మల్లికార్జున స్వామి దేవాలయం చైర్మన్ తలారి మల్లేష్, ఉపాధ్యక్షుడు జగ్గా అశోక్ గౌడ్, సొసైటీ డైరెక్టర్ కృష్ణాగౌడ్, శేఖర్ గౌడ్, మాజీ ఎంఈఓ యాదగిరి, భక్తులు భిక్షపతి మల్లేష్, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यान्नगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं వెల్దుర్తి గ్రామంలో గల అనంత పద్మనాభ స్వామి గుడిలో ఈరోజు అనంత చతుర్దశి సందర్భంగా ప్రత్యేకించి పంచామృత అభిషేకాలు మరియు అర్చనలు భక్తులందరి సమక్షంలో చేయడం జరిగింది. ఈరోజు ఆ అనంత పద్మనాభ స్వామికి మనము అర్చించినట్టయితే మరియు మనకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. స్వస్తి.